గల్లిగడండి వస్తాడనడా ప్రతి కుక్క వస్తుందంటే ఏమో అనుకున్నా ఇదేమో ఈ రోజు ఈ గల్లిగడికి వచ్చింది నా కర్మ కాకపోతే ఏంటి ఫోన్ చేసావు ఏంటి పని? 1,00,000 రూపాయలు కావాలరా ఇస్తావా? క్యాష్ కావాలా చెక్ కావాలా? నీకంత సీన్ ఉందా కదా మరి అడిగారమ్మా? కారం లేదు చీపి లేదు నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. హెల్పా? చెప్పరా. హెల్ప్ అంటే టిల్లు, టిల్లు అంటే హెల్ప్. నీకోసం నా ప్రాణాలనే ఇచ్చేస్తా. రైమింగ్ బాగుందని టైమింగ్ లో చెప్పేసా. అందుకే రా నిన్ను పిలిచింది. లాగ్ వద్దు, మ్యాటర్ ఏంటి చెప్పు. నాకు చాలా పని. అరే గల్లి నేను ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాశాను రా. ఆహా రిప్లై ఏమొచ్చింది? వాళ్ళ ఇంట్లో నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆహా పెళ్లి చేస్తారేమో. వెళ్ళు. చాలా భయంగా ఉందిరా. లెటర్ రాసినప్పుడు భయం లేదా? అప్పుడు లేదా కానీ ఇప్పుడు ఉంది. చేస్తా చేస్తా. ఈ గల్లీ టిల్లు ఉండేది అందుకోసం. ఎవడు ఆపదలో ఉన్నాడన్నా వాడి నేను అభయాస్తం చూపిస్తా, వాడిని ఆదుకుంటా, వాడి సమస్యల నుంచి చిక్కుల నుంచి బయటపడేస్తా. మ్యాటర్ ఏంటంటే మరి ఏమనుకున్నా గల్లీ టిల్లు అంటే ఓకేనా? వెళ్దాం. ఇంకెప్పుడు వస్తాడే వాడు? ఎంతసేపు వెయిట్ చేయాలి? వస్తాడక్క పక్క. అంత కాన్ఫిడెన్సా? నాకు తెలుసు వాడి గురించి. అబ్బో నీ క్లాస్మేటా? కాదు నా జూనియర్. వాట్? నీ జూనియరా? ఈ లెటర్ నీకు వాడిస్తే నువ్వెందుకు తీసుకున్నావే? నా డైరీ మిల్క్ పెట్టించాడు. టూ మచ్ పింకీ చాక్లెట్లు తినద్దంటే వింటున్నావా? డాడీ నేను తెలిసేదంటే నువ్వు వింటున్నావా? Oh no! నాతో నీకేంటి? నేను పెద్దదాన్ని, నాకు అన్ని తెలుసు. అవునా? నాకేం తెలియట్లే. అందుకే చెప్తున్నా బాయ్స్ లెటర్ ఇస్తే తీసుకోకూడదు. నీకు బాగా కాల్తుంది కదా. మరి మా చెల్లికి లెటర్ ఇస్తే నాకు కాలదా? ఎందుకే అంత ఫీల్ అవుతున్నాను? నీకు ఎవరు లెటర్ ఇయ్యలేయా? ఏం మాట్లాడుతున్నాను? నీ గురించి సీనియర్ చెప్తే నేను విన్నాను. వాళ్ళేం చెప్పారే? నాతో చెప్తాలే, వాళ్ళు వస్తున్నారు. లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలేగిరాయి. హాయ్ ఫ్రూటీ. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే. ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే. గుర్తుపట్టారా? మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? ఇది జిమ్మి కంటే బాగుంది. వెల్కమ్. హలో, పెద్దవాళ్ళని చూసి వాడు వీడు అంటున్నావు ఏంటి? రెస్పెక్ట్ లేదా? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? జిమ్మితో బయటికి వచ్చినప్పుడు ఒకరు పొగడా అన్నది అతనే ఇతను. జనం చూస్తేనే తెలుస్తుంది. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్. ఏంటండి వాళ్ళు
భలే వాళ్ళే మీరు. మన వల్ల వాళ్ళు ఆనందపడుతున్నారంటే మనం బాధపడటం ఎందుకండి? ఆనందంగా ఫీల్ అవ్వాలి. ఇందులో బాధపడడానికి ఏముంది? ఏంటి అతను మీ కొడుకా? ఇలాంటి మాటలండి బాధ కలిగిస్తాయి. అయ్యో సారీ అండి. కావాలంటే లాగి పెట్టి పట్టండి, అంతేగాని ఇలా మాట్లాడేసి సారీ చెప్పండి. తప్పుకోలేము. అతను ఎందుకు తీసుకొచ్చా? మా మమ్మీ డాడీ బిజీగా ఉన్నారు కానీ మా డాడీ అంటే వేలుడంత లేదు. మా చెల్లెలకి లవ్ లెటర్ రాస్తావా? లవ్ లెటర్ కాదు, లీవ్ లెటర్. ప్లాన్ వర్కౌట్ అయింది. న్యూ లెటరా? ఎస్, మీరు ఆ లెటర్ చదివారా? ఏమైనా అర్థమైతేనే కదా చదవడానికి. నేను మరీ అంతేదో కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? లవ్ లెటర్ అని ఎందుకు అనుకున్నారు? సారీ ఫ్రూటీ, లెటర్ తో చాక్లెట్ ఇస్తే మా అక్క లవ్ లెటర్ అంటుంది. అయ్యో పెంకి, లెటర్ ఇస్తే తీసుకోమని చాక్లెట్ పెట్టి ఇచ్చా. బాగా తెలివైనడివి. పెద్దయ్యకి చాలా ఇస్తాలే. నీకు చాక్లెట్ అంటే ఇష్టమా? పెద్దయ్యకి నీకు చాలా వస్తాయిలే. అయినా లీవ్ లెటర్ టీచర్కి కదా ఇవ్వాల్సింది, మా చెల్లికి ఏంటండి మీరు భలే ఉన్నారు. ఏదో చిన్నపిల్లలు నీరసంగా ఉన్న లీవ్ లెటర్ ఇచ్చినప్పుడు కనిపించింది ఇచ్చేసి ఉంటాడు కదరా. అవును, లైఫ్ లో ఫస్ట్ టైం కరెక్ట్ గా మాట్లాడు. నేను చెప్పినా అర్థం వినట్లే. ఇప్పుడు చూడు ఏమైంది. సారీ ఫ్రూటీ, నేను హర్ట్ అయ్యా. అబ్బో, ఈయన పెద్ద మహేష్ బాబు హట్ అయిపోతాడు. పర్లేదండి, అంతా మన మంచికే. ఏం మంచి జరిగిందిరా? నా లైఫ్ లో నాకు నచ్చిన అమ్మాయిని మళ్ళీ కలిసా. అదే మంచి. సిగ్గు నోటిల్లు. ఇంత ఎక్స్ప్రెషన్ పెట్టినా నీకు కనిపించట్లేదా? నీ జుట్టు మొత్తం మొహాన్ని కవర్ చేసింది, ఏం కనబడుతుంది? కనిపించిన వాళ్ళకి కనిపిస్తుంది. బాయ్ పింకీ, బాయ్ ఫ్రూటీ. బాయ్ బాయ్. ఎన్నిసార్లు బాయ్ చెప్తావురా? వెళ్ళా పదా. ఏమండి? ఏమండి? ఒక్కసారి ఎందుకు పిలిచారు చెప్పండి. మీ నంబర్ ఇస్తారా? రాసుకోండి. నెంబర్ 9484 ఫోన్ చేయండి. ఓకే బాయ్ బాయ్ బాయ్. బాయ్.